చాలా కష్టానిష్టంతో అవన్నీ సమస్యలు కూడా తీరుస్తా ఉన్నాడు. ఇలా పేదలకు కరెంటు బిల్లు మీరు అనుకుంటున్నారు, పేదలకు 0 కరెంటు బిల్లు ఉంది కదమ్మా. మీకు ఇచ్చే బతుకమ్మ చీరే డీలే అయ్యింది. అడ్డమైన చీర వేస్తే మా నాయకుడు రోజు 2 ఇస్తే మేము 3 కూడా ఇస్తుండే. కానీ అప్పుడు ఇచ్చిన చీరకి ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. కొందరికి రాకపోవచ్చు, మా నాయకులు మీ దగ్గరికి రాకుండా మేము అధికారులను పెడతా ఉన్నాం. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఇంకా మాకు కావాలని ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయం మీద వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం తప్పకుండా, ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం, ప్రజల దగ్గరకు వస్తుంది. తప్పకుండా మనకు కొంచెం అభివృద్ధి వెనుకబడడానికి కారణం మీరు ఇక్కడ ఎంపీగా బీజేపీ గెలవడం, ఎమ్మెల్యేగా మల్లారెడ్డి గెలవడంతో కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనది కార్పొరేషన్ అయ్యింది. ఈ పోచారానికి మా గట్టేశ్వర మండలి నుంచి కూడా ఒక 5 ఊళ్ళు దీనికి కలిసినాయి, పెద్ద కార్పొరేషన్ అయ్యింది. దీనికి రేపు గ్రేటర్ ఎలక్షన్లు వస్తాయి అంటే మీరు అనుకుంటుండొచ్చు, ఎలక్షన్లు వస్తాయని ఇప్పుడు వచ్చినారు మీరు అనుకుంటుండొచ్చు. అమ్మా వాస్తవమే, మీరు ఏమన్నా అనుకోండి, తప్పకుండా ప్రజా సమస్యలపై మాకు చరిత్ర ఉంది. ఇప్పుడున్నటువంటి నాయకులు, ఇప్పుడు కొంతమంది ఈ పార్టీ పథకాలకు ప్రజల పట్ల ఆకర్షితులై కొత్తగా చేరిన నాయకులు కూడా మీ సమస్యల పట్ల సుదీర్ఘంగా చర్చ జరుపుతా ఉన్నాం. తప్పకుండా ఈ సమస్యలన్నీ తీర్చాలనే పట్టుదలతో మేమున్నాం. మీరు ఓటు వేసినా వేయకపోయినా, ఎందుకంటే మేము ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి మేము అప్పుడు పోరాటానికి విలువ ఉండదు. కాబట్టి కొన్ని అయినా మీ సమస్యలు తప్పకుండా ఈ